ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. నేను చెప్పాను కదా, నేను లైవ్లో దీవాళీ దగ్గరికి వస్తుంది మనకి. సో దీవాళీకి ఇంటిని ఎంత అందంగా అలంకరించుకోవచ్చు అనేది వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో నేను కొన్ని నాకు చెప్పాను కదా, డెకరేషన్స్ అవి అంటే ఇష్టమని. సింపుల్గా కొంచెం ఫాస్ట్గా మనం చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఇంటిని చాలా ఈజీగా కొనుక్కున్న వాటితోటి, కొన్ని అలాగే మనం ఇంట్లో డెకరేట్ చేసుకున్న వాటితోటి ఇంటిని ఎంత అందంగా దివాళీకి అమర్చుకోవచ్చు, అలంకరించుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను నేను. నాకు తెలిసిన కొన్ని టిప్స్ తోటి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా దీవాళీ అందరూ బాగా జరుపుకోవాలి, అందంగా దీపాలతో అలంకరించుకోవాలని కోరుకుంటున్నాను. సో మరి లేట్ చేయకుండా నా ఇంట్లో నేను ఎలా అందంగా అలంకరించుకున్నది వీడియోలోకి చూసేద్దామా. ఫస్ట్ మనకి అలంకరణ అంటేనే ముగ్గులు, పువ్వులు, ఎక్కడైనా అంతే కదా. సో నాకు మీకు తెలుసు ముగ్గులు అంటే ఇష్టం, రోజు నేను ముగ్గులు పెడతాను అని. అలాగే మరి దీవాళీ అంటే ఇంటి ముందు మంచి దీపాలతో ముగ్గు ఉండాలి కదండి. సో నేను కూడా అలాగే చిన్నగా ఉండే దీపాల ముగ్గు వేస్తున్నాను. దాన్ని మనం దీపాలతోటి, పువ్వులతోటి చక్కగా అలంకరించుకోవచ్చు. సో దీపం కూడా ఇలా కొత్త రకంగా ట్రై చేశాను. ఎన్ని కాస్ట్లీ పెట్టి ఏం కొని అలంకరించినా ముగ్గుతోటే ఇంటికి అందం. లక్ష్మీదేవి దీపంలోనూ ముగ్గులోనూ ఉంటుందని అంటారు కదా. సో అందుకనే నేను ముగ్గులంటే నాకు ఇష్టం అని చెప్పాను. అలాగే ప్రతి సంవత్సరం దీపాలకి రంగులు కూడా వేస్తాను. యాక్చువల్గా రంగులు లేవు ఈసారి నాకు. ఉంటే నాకు రంగులు కూడా ఇష్టం. సో మీకు ఒక ఐడియా కోసం చూపించాలని చెప్పి నేను దీపాలు మాత్రం పెట్టి చూపిస్తున్నాను ముగ్గులోను. సో ఇలా సింపుల్గా దీపాలు మీరు కూడా వేసుకుని ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. నా ముగ్గులు వీడియో వచ్చి కూడా చాలా రోజులైంది మీకు. సో దీవాళీకి ఇలా ముగ్గులకి రెండిటికి వస్తుందని చెప్పి నేను దీపాలతోటే ముగ్గు పెట్టి చూపిస్తున్నాను మీకు. మనం అపార్ట్మెంట్స్ అయినా గుమ్మంలో వేసుకోవచ్చు, అలాగే హాల్లో కూడా మనం ముగ్గులు పెట్టుకోవచ్చు. ఇంట్లో కన్నా ఇలా బయట అయితే మనకి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ముగ్గును చూశారు కదా. నేను ముగ్గులో గులాబీలు, మా పెరట్లో పూసిన బంతులు, వాటితోటి సింపుల్గా అలంకరిస్తున్నాను. సో చూశారు కదా, చిన్నగా ఉన్నా కూడా ఎంత కళ వచ్చిందోనో. మీరు కూడా ఇలా డిఫరెంట్గా ముగ్గులతోటి ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. అలాగే మా ఇంటి పక్కనే, గుమ్మం పక్కనే మీకు తెలుసు కదా, టెర్రకోటాతోటి ఒక వాటర్ పాట్ ఉంది. దాంట్లో కూడా నేను ఏ పండగకైనా సరే పువ్వులతోటి డెకరేట్ చేస్తాను నేను. నాకు ఇది చాలా ఇష్టం. ఇవన్నీ ఏంటంటే మనకి పాజిటివ్గా అనిపిస్తాయి. ఇంట్లో పాజిటివ్గా ఎనర్జీ వచ్చినట్టు, వైబ్స్ అలా అనిపిస్తుంది నాకు. పువ్వులు ఎక్కువ ఇవే డెకరేషన్కి నేను ఎక్కువ యూజ్ చేసేది. గుమ్మం ముందు ఏదో ఒక చిన్న దాంట్లో అయినా, ఒక రాగి చెంబులో అయినా ఒక 2 పువ్వులు వేసి పెట్టుకున్నా కూడా ఎంతో బాగుంటుంది. సో ఇలాగే ఇంటి ముందు మనం గుమ్మానికి అటు కానీ ఇటు కానీ పువ్వులతోటి ఒక చిన్న బౌల్లో, వాటర్ బౌల్ మనకి ఉంటాయి కదా, గాజు బౌల్స్ కానీ ఏవైనా ఉంటే కూడా ఇలా పువ్వులతో చక్కగా డెకరేట్ చేసుకుంటే పండక్కి మరింత కళగా అనిపిస్తుంది ఇల్లు.
ఇప్పుడు గుమ్మం ముందు అయ్యింది కదా. ఇప్పుడు మన హాల్లో నేను సెంటర్ టేబుల్ ఉంది కదా మాకు, దాని మీద కూడా రాధాకృష్ణుల బొమ్మ పెట్టుకుంటాను. ఇంతకుముందు నా హోమ్ టూర్లో కూడా మీకు చూపించాను. సో అక్కడ కూడా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోటి ఎలా డెకరేట్ చేసుకోవచ్చండి. 2 సాసర్లు పెట్టుకున్నాను నేను. సో దాని మీద మనకి రెడీమేడ్గా నేను అమెజాన్లో తీసుకున్నాను క్యాండిల్ హోల్డర్స్. సో వాటిని డెకరేట్ చేసి దాంట్లోనూ మామూలుగా ఈ ఫ్లోటింగ్ క్యాండిల్స్, ఇవి మనం ఇందాక వాటర్ బౌల్లో కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. సో వాటిని పెట్టుకుని అలాగే ప్లేట్ చుట్టూరా కొన్ని గులాబీ రెక్కలతోటి అందంగా అమర్చుకుంటున్నాను. చూసారు కదా, సింపుల్గానే కొన్ని మనం అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ప్రతి ఏరియాలోనూ మనం దీవాళికి చక్కగా అందంగా అమర్చుకోవడానికి చిన్న చిన్న టిప్స్ కింద యూజ్ అవుతాయని చెప్పని ఈ వీడియో. అలాగే మొన్న మీరు నా వాటర్ క్యాండిల్స్ వీడియో కూడా అందరూ చూసి ఇష్టపడ్డారనుకుంటున్నాను. అలాగే సెంటర్లో కూడా వాటర్ క్యాండిల్ ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే దీపాలతో ఇల్లంతా కళగా ఉంటుంది. హాల్లోకి వస్తే ఇలా నేను డెకరేటివ్ ఐటమ్స్ తీసుకున్నాను. ఇవి మా ఫ్రెండ్ హ్యాండ్మేడ్ హోమ్ డెకోర్ ఐటమ్స్ అంతా వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను. చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ఇంటిని డెకరేట్ చేసుకునేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో తన దగ్గర నేను ఇది ఆర్డర్ చేశాను. నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకంటే ఇంట్లో మనం ఎక్కువ డెకరేట్ చేస్తే మళ్ళీ క్లీన్ చేసుకోవడం మనకే కష్టం. రంగులతో ముగ్గులు పెట్టినా, గులాబీ పువ్వుల రేకలతో ఏదైనా పెట్టినా. సో ఇవైతే సింపుల్గా మనం ఫెస్టివ్ లుక్ వస్తుంది. అలాగే ఈజీ టు మెయింటెనెన్స్. ఎవ్రీ ఇయర్ చక్కగా మనం దీన్ని యూస్ చేసుకుని మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. నాకు ఇదైతే బాగా నచ్చింది. సో చూసారు కదా, పాంపామ్ లేసులతోటే ఉంది సింపుల్గాను. నేను ఆల్రెడీ మొన్న మీకు చూపించాను కదా, నేను సీడీలతో చేసింది. అదే ఇంకొంచెం అందంగా బాగుంది డెకరేటివ్గాను. సో నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నాను నేను. ఎందుకంటే హాల్లో కానీ మనకి ఫెస్టివల్స్ ఏవైనా అయినా కూడా అందంగా అలంకరించుకోవచ్చు స్టెప్స్ మీద అలా. అలాగే హాల్ అయ్యాక నేను పూజ గదిలో డెకరేషన్ చూపిస్తున్నాను. ఇవి కూడా నేను బిగ్ బాస్కెట్లో సింపుల్గా ప్లాస్టిక్ డెకరేటివ్ ఐటమ్స్ ఫర్ పూజ అని చెప్పి ఉంటే తీసుకున్నాను నేను. పూజా రూమ్లో కూడా ఎక్కువ మనం తిరుగుతాం కదా ఏదైనా పూజ సామాన్ కావడానికి, అందుకని ఇలా సింపుల్గా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇవి తీసుకున్నాను. వీటిని మనం ఏ ఫెస్టివల్స్కైనా అంటే ఎప్పుడైనా యూజ్ చేసుకునేలా ఉండేలాగా ఆలోచించి తీసుకున్నాను కొన్ని. నేను చెప్పాను కదా, ఇవి కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను డెకరేటివ్ టీ హోల్డర్స్. వాటిల్లో ఇలా చక్కగా దీపాలు పెట్టుకుని పూజా రూమ్లో కూడా ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ప్రమిదలు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అవి నేను దీవాళికి యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి అని చెప్పి నేను ఇవి సింపుల్గా అవుతాయని చెప్పని ఇవి చూపిస్తున్నాను.
అలాగే పువ్వులు, బంతి పూలు చెప్పానుగా మా పెరట్లో పూసినవని, వాటితో కూడా ఇలా సింపుల్గా మనం పూజా రూమ్ని కూడా అందంగా అలంకరించుకోవచ్చు. పూజా రూమ్ తర్వాత నేను డైనింగ్ టేబుల్ కూడా డెకోర్ చేస్తున్నాను. సో ఈ డైనింగ్ టేబుల్లో నేను టేబుల్ రన్నర్ ఒకటి తీసుకున్నాను. ఇంతకుముందు మీకు నా డైనింగ్ టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని వీడియోలో చూపించాను కదా. సో డైనింగ్ టేబుల్ యాజ్ యూజువల్గా ఎప్పుడు ఉన్న దాంట్లోనే ఉండి, నేను ఇలా ఒక గ్లాస్ బౌలు ఉంది. సో దాంట్లో వాటర్ పోసుకుని అక్కడ కూడా పువ్వులతో డెకరేట్ చేసుకుంటే డైనింగ్ టేబుల్ ప్లస్ కిచెన్ అంతా కూడా మనకి మంచిగా లుక్ బాగుంటుంది. ఇలా ఫ్లోటింగ్ క్యాండిల్స్ కూడా నేను తీసుకున్నాను. అన్ని దీపాలు మనం బయట పెట్టుకుంటే కూడా ఇలా వాటర్లో కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పని, అలాగే ఇంట్లో ఉండే పువ్వులతోటే మంచిగా ఇలా వాటర్ బౌల్ని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మనకి ఉర్లి వెరైటీగా ఉంటాయి కదా, బ్రాస్వి, అలా ఏవైనా సరే మనం తీసుకుని అందంగా డైనింగ్ టేబుల్ కూడా డెకోర్ చేసుకోవచ్చు. ప్రతి ఏరియా మనకు వచ్చినంతలో ఎంతో కొంత చక్కగా మనం దీపాలతోటి అది అలంకరించుకుంటే ఇల్లంతా కాంతివంతంగా ఉంటుంది. దీపావళి రోజున ఒక్క దీపం పెట్టినా, ఎన్ని దీపాలు పెట్టినా ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది కదా. సో నేను ప్రతి ఏరియాలోనూ చిన్న చిన్న డెకరేషన్స్ చేస్తున్నాను. సో డైనింగ్ టేబుల్ తర్వాత నేను స్టెప్స్ని ఎలా డెకరేట్ చేశానని చూపిస్తాను. స్టెప్స్ని ఎక్కువ పెడితే, ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతారు కాబట్టి నేను కొంచెం సింపుల్గానే డెకరేట్ చేశాను. ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా, వాటిల్నే మళ్ళీ ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అని చూపించాను. అలాగే మనం ఏంటంటే, నేను ఇంతకుముందు ఓల్డ్ సిడీస్తో కొన్ని చేశాను కదా, అవి పెట్టుకున్నా కూడా మనకి బాగుంటాయి. సో సింపుల్గా ఎక్కువ స్టెప్స్ మీద ఎక్కువ కాకుండా ఒక కార్నర్లో మనం సింపుల్గా అరేంజ్ చేసుకుంటే మనకి తిరగడానికి ఇబ్బంది ఉండదు. సో మళ్ళీ బాగుంటుంది లుక్ కూడాను, ఫెస్టివ్ లుక్. అలాగే మా బెడ్రూమ్ని కూడా నేను సింపుల్గా డెకోర్ చేస్తున్నాను దీపాలతోటి. అంటే ఎక్కువ నేను ఇక్కడ దీపాలు వెలిగించట్లేదు, ఎందుకంటే కర్టెన్స్ ఉంటాయి, కొంచెం క్లోజ్డ్ సర్క్యూట్ కదా, దీపాలు కొంచెం ప్రమాదం అని చెప్పి నేను ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ వెలిగిస్తున్నాను ఇక్కడ నేను. సో చిన్న రాధాకృష్ణులు బెడ్రూమ్లో పెట్టుకుని టేబుల్ మీద దాని చుట్టూరు అలాగే పువ్వుల్ని అలంకరిస్తూ నేను అటు సైడ్ ఇటు సైడ్ నేను అమెజాన్లో ల్యాంటర్న్స్ తీసుకున్నాను. నాకు ఇవి బాగా నచ్చాయి. సో ఇంతకుముందు పురాతన కాలంలో ఉండేలాగా అనిపించాయి నాకు, పూర్వకాలంలో లాగాను. సో ఇవి 2 కలర్స్ తీసుకున్నాను నేను. ఆ 2 తోటి నేను లోపల చెప్పాను కదా ఆర్టిఫిషియల్ టీలైట్ హోల్డర్స్ని, అవి బ్యాటరీతోటి వెలుగుతాయి. నాకు ఇవి సేఫ్గా అనిపించాయి బెడ్రూమ్స్లోను. సో నేను వీటితో డెకరేట్ చేస్తున్నాను. ఇది నేను చేసిన దివాళీ క్రియేషను. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ దీవాళీ రోజున నేను ఎలా డెకరేట్ చేశానని వీడియోలో చూద్దాం.